అయితే స్వామి మనకి ఏ ఏజ్ నుంచి మనం జాతకం చెప్పడానికి అవకాశం ఉంది? అంటే నాకు ఇప్పుడు తెలిసింది, ఇప్పుడు వచ్చాను. అసలు ఏ ఏజ్ నుంచి ఎంత వయసు ఎంత ఉండాలి జాతకం చెప్పించాలంటే? చెప్పించుకోవాలి అంటే చెప్పించుకోవాలి అంటే చాలా మంది పుట్టిన పిల్లలకు జాతకం చెప్పరాదు అనేటువంటి ఒక మూర్ఖపు వాదనను మనకు వినిపిస్తారు. నేను ఒక సినిమా హీరో కూతురి జాతకం చెప్పినప్పుడు నన్ను చాలా మంది విమర్శించినారు. కానీ విషయం ఏంటంటే, మీకు గుర్తుందో లేదో, రాజ సంస్థానాలలో అంటే రాజు దగ్గర ప్రత్యేకించి జ్యోతిష్యులు పుట్టిన కుమారుడికి పుట్టిన కుమార్తెకు యువరాజుకు యువరానికి పుట్టగానే జాతకాన్ని రాసేవారు. వెంటనే ఈయన ఫ్యూచర్ లో ఏమవుతాడు, ఈ అమ్మాయి ఫ్యూచర్ లో ఏమవుతుంది అని రాజప్రసాదాల్లో ఉండేటువంటి రాజులు ఇమ్మీడియట్ గా రాయిస్తారు, జాతకాన్ని రాయిస్తారు. కాబట్టి పుట్టినటువంటి పిల్లవాడికి కూడా జాతకాన్ని రాయించవచ్చు. ఎందుకంటే ఈ వద్దు అనేటువంటి మూర్ఖులకు ఏం తెలుసు, పుట్టినటువంటి పిల్లవాడికి ఆటిజం వస్తదా రాదా అనేటువంటి విషయం ఎప్పుడు తెలుస్తుంది మనకు? పుట్టగానే జాతకాన్ని చెక్ చేస్తేనే తెలుస్తుంది. ఉదాహరణ, అమెరికా దేశాల్లో పుట్టినటువంటి వారికి, తెలుగు వారికి, లేదా మన దేశం నుండి వెళ్ళి అక్కడ డెలివరీ చేయించుకున్న వాళ్ళకి, అక్కడ ఉండి డెలివరీ అయిన వాళ్ళకి, మగపిల్లలకి 160 మందికి ఆటిజంతో పుడతారు. ఆటిజంతో పుట్టినప్పుడు మరి వాళ్ళు పుట్టగానే ముహూర్తం ఇచ్చి మనకు జ్యోతిష్యులకి ఇచ్చి చెక్ చేసినప్పుడే కదా ఆటిజం వచ్చేది రాని తెలుస్తుంది. ఎందుకంటే ఆటిజం లక్షణాలు బయటపడడానికి సంవత్సరం పడుతుంది, కొంతమందికి 3 సంవత్సరాలు బయట పడుతుంది. సో మరి పుట్టిన వ్యక్తికి, పుట్టినటువంటి పిల్లోడికి అసలు హార్ట్ ప్రాబ్లం ఉందా, లేకుంటే మాటలు లేటుగా వస్తాయా, చెవులు వినబడవా, సో ఏంటిది అనేది డిసైడ్ చేయాలి. ఆటిజంతో పుట్టాడా, ఏడిహెచ్తో పుట్టిండా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లంతో పుట్టిండా అనేది ఎప్పుడు డిసైడ్ చేస్తాం మనము? పుట్టినటువంటి బాలుడి జాతకాన్ని అంచనా వేసినప్పుడు బాలారిష్టాలు ఉన్నాయా, 7 ఏళ్లలోపు ఏమైతాయి. ఇప్పుడు ఉదాహరణ హస్త నక్షత్రం ఉంది. హస్త నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి 7 నెలలకు, 7 సంవత్సరాలకు, 7 నిమిషాలకు, 37 సంవత్సరాలకు, 77 సంవత్సరాలకు థ్రెట్ ఉంటుంది. అట్లనే ఒక్కొక్క నక్షత్రానికి, అలాగే ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క రాశి, ఒక్కొక్క దశాచిత్రానికి ఒక్కొక్క సమస్య. వాటిని అంచనా వేయాలి అంటే పుట్టినప్పుడే జాతకాన్ని విశ్లేషిస్తేనే పూర్తి అవగాహన అనేది ఆ పుట్టినటువంటి బాలుడి మీదనో బాలిక మీదనో మనం అంచనా వేయగలుగుతాము. సో ఖచ్చితంగా పుట్టినటువంటి పిల్లలకు జాతకాన్ని చూడవచ్చు. అలాగే పుట్టినప్పటి నుండి 8 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వరకు వాళ్ళ ప్రభావం తల్లిదండ్రుల మీద ఉంటుంది, వాళ్ళ మీదతో పాటు తల్లిదండ్రుల మీద ఉంటుంది. 12 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళ పైన వ్యక్తిగతంగా ఆ జాతకుల మీదనే ఉంటుంది తప్ప 12 ఏళ్ల వరకు మాత్రం వాళ్ళ ప్రభావం అనేటువంటిది తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఎందుకంటే నేను కాకినాడలో మా తెలిసిన వాళ్ళు పుడితే వెళ్ళమాట జాతకం చెప్పమని, 1 ఇయర్ వరకు వద్దండి, 1 ఇయర్ తర్వాత రండి అని చెప్పన్నారన్నమాట. అట్లా ఏం ఉండదు, అదే చెప్తున్నా. అంటే జనరల్ గా మనము చెప్పించుకోవాలా వద్దా, ఆ టైంలో వాళ్ళు చెప్పాలా వద్దా అనేది వాళ్ళ మీద డిపెండెంట్ ఉంటుంది. అసలు జాతకానికి ప్రమాణం అనేటువంటిది లేదు. జాతకం ఏం చెప్పింది, శాస్త్రం ఏం చెప్పిందంటే అడగకుండా కూడా జాతకం చెప్పొచ్చు అని చెప్పింది శాస్త్రం. శాస్త్రం ఒకటే చెప్పింది, నమ్మని వాడికి, అతిగా మాట్లాడే వాడికి, దేవుడి మీద శాస్త్రం మీద నమ్మకం లేని వాడికి, దుర్భాషలు ఆడేవాడికి జాతకం చెప్పవద్దు అని శాస్త్రం చెప్పింది. అంతే తప్ప అడగని వాడికి చెప్పొద్దు అని ఎక్కడ లేదు. కొంతమందికి డబ్బులు ఇయ్యకుండా కూడా, డబ్బులు ఇయ్యని వాడికి కూడా జాతకం చెప్పొద్దు అని చెప్పింది శాస్త్రం. సో అంతే తప్ప ఇవి శాస్త్రంలో ఉండే ప్రామాణికం అది. అంతే తప్ప మిగిలిన వాళ్లకు అవన్నీ లేవు, ఎవరికైనా చెప్పొచ్చు. ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంట్లో వైద్యం చేయరండి, వద్దంటే నేను చేయను అని వేరే డాక్టర్ దగ్గర పంపిస్తారు ఆ ఇంట్లోకి ఏమైనా సమస్య వస్తే. అలాగా మీకు ఎవరికి చెప్పొచ్చు, ఎవరు చెప్పకూడదు అంటారు? మీ ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా మీరు చెప్పచ్చా అండి? నేను ఎందుకు చెప్పను? చెప్పచ్చా అండి? నేను చెప్తాను కదా. ఇప్పుడు నా వైఫ్ కు నేను చెప్తాను. ఇప్పుడు అందరికి ఎట్లా చెప్తాను, నా వైఫ్ కు చెప్తాను. నా వైఫ్ కు చెప్పాను, నేను జాతకం చూసి నీకు పలానా ఇయర్ లో క్యాన్సర్ వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాను. నేను చెప్పాను క్యాన్సర్ వస్తుంది, జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. నేను ఏ ఏజ్ లో అంటారు ఇప్పుడు? ఎంత ఏ మేడం గారి ఏజ్ అది చెప్పచ్చా అండి? అదే ఇంకొక 10 ఏళ్లలోపు వస్తుంది. 10 ఏళ్ళలోపు? 10 ఏళ్లలోపు వస్తుంది. సో ఇంకో 10 ఏళ్లలోపు క్యాన్సర్ వస్తుంది చెప్పాను నేను. సో దానికి సర్వైవ్ చేసుకోవడానికి మనం దానికి సంబంధించిన రెమెడీ చేసుకుందాం అని చెప్పా. అంటే చాలా మంది చాలా రకాలుగా అంటుంటారు, మీరు బయట వాళ్ళకే చెప్తారు, మీ ఇంటి జాతకాలు చెప్పండి, వాళ్ళ గురించి చెప్తారు, వీళ్ళ గురించి చెప్తారు. నా పెళ్ళాం జాతకం కూడా చెప్పుకుంటున్నా. ఇంకో 10 ఏళ్లలో తనకి క్యాన్సర్ వస్తుంది. సో చెప్తాను నేను. అంటే నేను విన్నది ఏంటంటే, ఒక నెగిటివ్ ఉందనుకోండి చెప్పకూడదని అంటారు. ఎందుకు చెప్పొద్దండి, చెప్పాల్సిందే నెగిటివ్ కదా. ఇప్పుడు తనకు నెగిటివ్ చెప్పడం వల్ల జాగ్రత్తలు తీసుకుంటది కదా.
ఇప్పుడు నేను కూడా ఉన్నా అండి. ఇప్పుడు మీరే ఒక అబ్బాయిని పంపించారు నా దగ్గరికి, వాడు దొంగతనంగా సిగరెట్ తాగుతున్నాడు, మీకు తెలియదు. నేను జాతకం చూస్తే వాడికి లంగ్స్ ప్రాబ్లం కనిపిస్తుంది. వాడికి చెప్పాలి కదా, అరే బాబు నీ లంగ్స్ చెడిపోతాయిరా, టీబీ వస్తుందిరా, క్యాన్సర్ వస్తుందిరా, లంగ్స్ క్యాన్సర్, నువ్వు చచ్చిపోతావురా బాబు, నీ మీద ఇంతమంది ఆధారపడి ఉన్నారా బాబు, నువ్వు జాగ్రత్తగా ఉండురా బాబు అని వాడికి చెప్పాలి కదా. చెప్పకపోతే వాడిని మోసం చేయడం ఏంటండి? ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారండి, విడిపోయే అవకాశం ఉంది. మనం చెప్పాము, ఏమండి మీరు ఇద్దరు భార్యాభర్తలు విడిపోయే అవకాశం ఉంది అని చెప్పాను నేను. చెప్పినప్పుడు భార్యాభర్త భయంలో ఉండి, ఒకవేళ భర్త తిట్టినా, భర్త కొట్టినా, భార్య తిట్టినా ఇద్దరు భరిస్తూ బతుకుతారు. అంటే వాళ్ళకి ఫియర్ ఉంటది, గురూజీ చెప్పాడు మనం విడిపోదామని, సో మనం జాగ్రత్తగా ఉందాము అని అనుకుంటారు తప్ప, గురువుగారు మనకు చెప్పారా కొట్టుకుందాం ఇద్దరు, ఇంకా నీ ఇంటికి నువ్వు నా ఇంటికి అనుకోరు కదా, జాగ్రత్తగా ఉంటారు అన్నమాట. మరి మనం చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటి అంటే, ఎదుటి వ్యక్తి జాగ్రత్తగా ఉండడానికి ఇప్పుడు వాహన ప్రమాదాలు అని చెప్తాము. వాహన ప్రమాదాలు అంటే నేను చెప్తా మొదలే, నైట్ జర్నీలు అవాయిడ్ చేయండి అని చెప్తా. జనరల్ గా మనకు యాక్సిడెంట్లు అయ్యేవి, డేలో అయ్యే యాక్సిడెంట్లు 90% సర్వైవ్ అవుతాం, కానీ రాత్రిపూట జరిగే యాక్సిడెంట్లలో డెత్స్ ఎక్కువ ఉంటాయి. నేను అందుకనే చెప్తా, మీకు వాహన ప్రమాదం ఉన్నప్పుడు, ఉదాహరణ శని చండాల యోగం ఉండేవాళ్ళు కాంట్రవర్షియల్ డెత్ ఉంటుంది. అంటే శని రాహువు కలిసి ఉన్నప్పుడు, కుజుడు రాహువు కలిసి ఉన్నప్పుడు వాళ్ళు కాంట్రవర్షియల్ డెత్ ఉంటుంది. లైక్ యంగ్ ఏజ్లో పూర్తి ఏమంటారు, పూర్తి ఆయుష్ అనుభవించకుండా అల్పాయుష్కుగా చనిపోవడము, యాక్సిడెంట్లలో చనిపోవడము, క్యాన్సర్లతో చనిపోవడము, ఇలాంటివి సంభవిస్తాయి. అప్పుడు మనం చెప్తాము, నీకు కుజుడు రాహువు కలిసిన్నాడు, శని రాహువు కలిసిన్నాడు, కాబట్టి నీకు కుజ చండాల యోగము, శని చండాల యోగం ఉంది, సో కాబట్టి నువ్వు ఇలా ఉండాలి అని మొదలే చెప్తాం మనం. సో చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు, ఇప్పుడు ఉదాహరణ ఒక వ్యక్తికి మనం శని రవి కలిసి ఉన్నాడు అనుకోండి, మనం ఏం చెప్తామంటే, నీకు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది, నీ లైఫ్ లో నీకు హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణ రేపు 2025 సంవత్సరము విశ్వావసునామ సంవత్సరానికి అధిపతి రవి. సో ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో మనకు భారతదేశ వ్యాప్తంగా కార్డియాక్ అరెస్టులు యువతలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తప్పే ఉంది చెప్పుకోవడంలో, దాంట్లో జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు. మరి ఇప్పుడు మీరు ఏం 2D ఎక్కువ తీసుకోండి, ఈసీజీలో ఏం తెలియదు, వేస్ట్. ఈసీజీ తీసుకున్నా ఒకటే, తీసుకోకున్నా ఒకటే, ఈసీజీలోకి పోకండి. దానికంటే పెద్దది ఏముంది, 2D ఎక్కువ చేయించుకోండి, ఒకసారి ఆర్ట్ టెస్ట్ చేయించుకోండి, 2D ఎక్కువ చేయించుకోండి. ఈ జనరేషన్ లో 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు యాంజియోగ్రామ్ చేయించుకుంటున్నారు, వద్దంటున్నా సరే. మరి తప్పే ఉంది? ఇంతకు ముందు హాస్పిటల్కి వెళ్తే కానీ చేయించేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు, పర్టికులర్ గా హాస్పిటల్కి వెళ్ళి మరీ యాంజియోగ్రామ్ చేయించుకుంటున్నారు, ఎందుకంటే ఒక పని అయిపోతుంది అని. 1 year కోసం టెస్టులు చేయించుకుంటున్నారు. నేను అదే చెప్తున్నా, ఇవన్నీ జాగ్రత్త పడే కదా చేసుకునేది. సో ఇది కూడా అంతే. సో చెడు మంచి చెప్పి మోసం చేయడము అనేటువంటిది చాలా తప్పండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు వేణుస్వామికి అంటే, నెగిటివ్ ఉన్నా చెప్పాలి, నువ్వు మంచి చెప్పి మోసం చేయ జనాల్ని అంటున్నారు, నా వల్ల చేత కాదు. అందుకని నేను తెలుగు రాష్ట్రాలకు చెప్పను ఇంకా అసలు, ఆ మంచి చెప్పి మోసం చేసే అలవాట్లు నాకు లేవు, కాబట్టి నాకు అనవసరం. అయితే సెలబ్రిటీని ఇప్పుడు నాకు చెప్పింది అర్థం ఏంటంటే, వాళ్ళు అడిగిన అడగపోయినా మనం చెప్పొచ్చు అనమాట, జాతకం చెప్పొచ్చండి, శాస్త్రంలో ఎక్కడా లేదు. అంటే జనరల్ గా విమర్శించే వాళ్లకు వేరే అవకాశాలు లేక, మనల్ని ఎలా విమర్శించాలో తెలియక విమర్శించడానికి ఇది ఒక పద్ధతి. ఆయన అడగకుండా చెప్తున్నాడు జాతకాలు అంటే, అడగకుండా నువ్వు టెలికాస్ట్ చేయొచ్చు, ఎవరి జాతకాలైనా, ఏ మనుషులైనా. ఇవాళ ప్రపంచంలో ప్రతి ఒక్కడికి వాడి విషయం తప్ప మంది విషయం మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. ప్రపంచం మరీ తెలుగు రాష్ట్రాల్లో మరీ ఎక్కువ. మనకైతే మరి తెలుగు రాష్ట్రాల్లో అయితే అసలు ఇప్పుడు నార్త్ ఇండియాలో వాడే ఇన్స్టాగ్రామ్ మన దగ్గర కంపేర్ చేసుకుంటే, మనకు వాళ్ళకి 1,00,00,000% తేడా. 1,00,00,000% తేడా. మన వాళ్ళు పెట్టే బూతులు, మన వాళ్ళు ఇన్వాల్వ్మెంట్, మన మీడియా ఇన్వాల్వ్మెంట్, మన సోషల్ మీడియా ఇన్వాల్వ్మెంట్ తీసుకుంటే, భారతదేశంలో ఏ మీడియా, ఏ స్టేట్ మీడియా ఇట్లా లేదు, ఏ స్టేట్ సోషల్ మీడియా ఇట్లా లేదు. మన దగ్గర ఉన్నంత సోషల్ మీడియా కానీ, మన దగ్గర యూట్యూబ్ లో సంపాదించే సంపాదన చూస్తే, ఇంకా మనోళ్ళు ఏమనుకుంటారంటే మొత్తం జాబులు వదిలిపెట్టి యూట్యూబ్లకే రావాలి. అంటే వచ్చినా రాకున్నా ఆ బిల్డప్ అట్లా ఉంటుంది. అంటే యూట్యూబ్ లో ఏవో డబ్బులు వస్తున్నాయి, ఫ్రిడ్జ్ టూర్ అని, బాత్రూమ్ టూర్ అని, కుర్చీ టూర్ అని, సోఫా టూర్ అని. అంటే అదే చెప్తున్నాను, అంటే జనాలకు అట్లా అయిపోయింది. సో కలియుగంలో సహజం, సర్వసాధారణం ఇవన్నీ. సో వీటిని పట్టించుకోవాల్సిన పని లేదు. స్వామి, మీ జాతకం మీరు చూసుకోవచ్చండి, మీకు తెలుస్తుందండి మీకు? ఇప్పుడు ఆల్రెడీ బ్యాటింగ్ ఉంటుందని మనకు ఎక్స్పెక్ట్ చేసింది కదా. మీరు ఎక్స్పెక్ట్ చేశారు ముందే, దాని మరి ముందే జాగ్రత్త చర్యలు చేసుకున్నా కాబట్టి 90% సర్వైవ్ అవుతుంది కదా. 90%. ఇప్పుడు ఏముందండి, ఇది రాయి అనుకుందాం, ఇక్కడ పడాలి. నేను చేసుకునే రెమెడీల వల్ల ఇక్కడ పడుతుంది. ఇక్కడ పడితే కోమా, ఇక్కడ పడితే దెబ్బ, అంతే కదా. అది సో తలలో పడాల్సింది నేను చేసే రెమెడీల వల్ల మోకాల మీదనో పాదం మీదనో పడుతుంది, కానీ ఖచ్చితంగా పడడం అయితే కన్ఫామ్. దెబ్బ తగలటం గ్యారంటీ, కన్ఫామ్. దాని తీవ్రతను తగ్గించుకుంటా, దాని తీవ్రతను తగ్గిస్తా.
మనం చేసేటువంటి పూజల యొక్క ఫలితాలు అమ్మవార్లను పూజించినా శక్తి స్వరూపిణలను పూజించినా మనకు జరగాల్సిన నష్టము నవగ్రహ దోషాల యొక్క ప్రాబల్యము వాటి యొక్క రిజల్ట్ ఏంటంటే మనకు జరగాల్సిన నష్టాన్ని 90% తగ్గించడమే మనం చేసే పూజల యొక్క తీవ్రత. ఎలాగైతే మనము ముందే టీకాలు వేసుకుంటామో అలాగా. సో దాంట్లోనే యాంటీబయాటిక్స్ అనేవి దక్షిణాచార పూజలు, స్టిరాయిడ్స్ అనేవి వామాచార పూజలు. సో వామాచార పూజల రిజల్ట్ చాలా త్వరగా ఉంటది, దక్షిణాచార పూజలు స్లోగా ఉంటది. అట్లా అంతే.